హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఫేమస్ రెసిపీ చేసుకుందాం. మిగిలిపోయిన దోశ బ్యాటర్ అండి. మనం 2 రోజులు దోశ వేసుకున్నాక మిగిలిపోతుంది కదా దోశ బ్యాటర్. రోజు దోశలు వేస్తే తినరు పిల్లలు, అందుకని ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాం. ఇక్కడ మిగిలిపోయిన దోశ బ్యాటర్లో నేను కొంచెం సూజీ రవ్వ ఇంకా బియ్యం పిండి వేసాను. దానిలోనే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం జీలకర్ర ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఎందుకంటే బ్యాటర్ మిక్స్ చేస్తున్నానండి. దీనిలో సోడా ఏం కలపాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఫార్మెంట్ అయింది పిండే కదా. ఇంకా సోడా వేస్తే ఆయిల్ లాగుతుంది. ఇప్పుడు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం. ఎందుకంటే చట్నీకి ఆల్రెడీ రోస్టెడ్ చేసిన పల్లీలు వేసానండి. దానిలోనే కొంచెం గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్ వేస్తున్నాను. ఈ జార్లో నేను షుగర్ గ్రైండ్ చేశాను, అదే జార్లో చట్నీ చేస్తున్నాను. దీనిలోనే డెసికేటెడ్ కోకోనట్ కూడా యాడ్ చేశాను. డెసికేటెడ్ కోకోనట్ లేదంటే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పుట్నాల పొడి యాడ్ చేశాను, పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పొడి చేసిన ఉందండి, అందుకే నేను వేసాను. ఇది గ్రైండ్ చేయాలి. చట్నీ రెడీ అయిపోయింది. కడాయిలో ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్లో కొంచెం పిండి మనం పునుగుల్లాగా వేసుకోవాలి. ఇది మనం పునుగులేనండి ప్రిపేర్ చేసేది. లెఫ్ట్ ఓవర్ దోశ పిండితో పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులు. ఇలా ఒక్కోటి కొంచెం పిండి ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మట్టికి మీడియం హీట్ అవ్వాలండి. ఇంకా ఫ్లేమ్ కూడా మీడియం హీట్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెడితే లోపల ఉడకవండి, మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే రెడీ అయిపోతున్నాయండి మన పునుగులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఈవినింగ్ స్నాక్స్ కన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది టిఫిన్ సెంటర్లో స్నాక్ అండి. వాళ్ళు కూడా మిగిలిపోయిన దోశతో ఇలాగనే పునుగులు చేసి అమ్ముతారండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట తినేదానికంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ రెసిపీస్ చూడాలని ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.